అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు లతా సూర్యదేవర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం మేడం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఒకసారి చూసుకున్నట్టయితే, పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్పినట్టు నీకు అన్నీ ఉన్నాయి కానీ భయం లేదు, టన్నుల్లో భయం చూపిస్తా అన్నాడు. చూస్తే సీను టన్నుల్లో కాదు, చూస్తే వణికిపోతున్నాడు మేడం. అంటే ఎలా చూస్తారు? ఫస్ట్ కన్‌ఫ్యూజ్‌గా పేరు కూడా మర్చిపోయేంత భయం అంటారా? అంటే ఇప్పుడు న్యాయంగా, ధర్మంగా పరిపాలించుంటే ఆ ధైర్యం వేరుగా ఉంటది. నేనేం తప్పు చేయలేదు హ్మ్. అనే ఒక కాన్ఫిడెంట్ అనేది మనిషిలో ఉంటది. ఆ కాన్ఫిడెంట్ అనేది లేకుండా పోయింది. హ్మ్. అంటే ఓడిపోయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన అవును. ఏం ప్రజల్ని మాట్లాడారు? నిందిస్తాడు. ప్రజల్ని నిందించటం, ఒకసారి నిద్రపోయి లెగిస్తే సరిపోతదని ఒకసారి, హ్మ్. ఇంకొకసారి ప్రెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి వదిలిపెట్టి జోకర్ లాగా తయారవుతున్నాడు కదా. అవును. జోకరా లేకుంటే ఇవెప్పుడు అన్నట్టు తుగ్లక్ పరిపాలన హ్మ్. అన్నట్టు తుగ్లక్ లాగా మాట్లాడుతున్నారా కూడా తెలియట్లే ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు ఏమంటాడు, నేను ఓడిపోయానని చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాను, ఓదార్పు యాత్ర అంటున్నాడు. ఓదార్పు యాత్ర అంట. అంటే అసలు ఈయన ఓడిపోయాడని చచ్చిపోయినోళ్ళు ఎవరు మేడం? నాకు అర్థం కాలేదు ఇంతవరకు. మనం మనం అంటే చూస్తానే ఆయన ఉన్నాము. మాట్లాడే విధానంలో అలాంటి పరిపక్వత లేకుండా మాట్లాడటం, ఆయన చూస్తే ఇన్నేళ్ళు ఇప్పుడు ప్రజలకు, ఏపీ ప్రజలకు స్పష్టంగా అనిపిస్తూ ఉంటది. ఇలాంటి వ్యక్తినా మనం, అంటే అతనికి ఓటేసిన వాళ్ళకైనా కూడా ఇప్పుడు అనిపిస్తుంటది, హ్మ్. ఇట్లాంటి వ్యక్తినా మనం కోరుకున్నామా హ్మ్. అనేది ఈ 3 ప్రెస్ మీట్ల మూలాన ఒకటి అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చూస్తే అసలు యాక్చువల్లీ ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు. కారు అవును. లోపలికి వెళ్ళటానికి లేదు. హ్మ్. వెనక గేట్ నుంచి, అంటే అమరావతి ఉద్యమం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ రూట్ లో అసలు మెయిన్ హ్మ్. గేట్ నుంచి వెళ్ళటానికి భయపడి అవును. వెనక రూట్ నుంచి వెళ్తా ఉన్న సీఎం మనం చూసాం. అవును. సేమ్ ఇప్పుడు కూడా అదేలాంటి ఆయన సీఎం అపోజిషన్ హోదా లేని వ్యక్తి. సో లోపలికి కారు వెళ్ళే పర్మిషన్ కొంచెం కూడా కూడా లేదు. ఉండదు. అందరిలాగా ఒక సాధారణ ఎమ్మెల్యేనే కదా. అవును. కానీ గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ రావాలి లోపలికి. నడుచుకుంటూ రావాలి. అవును. సరే అదే అసెంబ్లీలో కూర్చొని ఆ కొడాలి నాని, రోజా, అంబట్ లాంటి వాళ్ళు, ఇటు వంశీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి బాబు గారిని మాట్లాడాడు. హ్మ్. అదే అంటే ఒక సీఎం హోదాలో మాట్లాడాడు. హ్మ్. ఈ రోజు నీ స్థాయి ఏమైంది? ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయావు. అపోజిషన్ లీడర్ కూడా కాదు, ఎక్కడో బ్యాక్ బెంచ్ లో కూర్చోవాలి. అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్. బ్యాక్ బెంచ్ ఫస్ట్ నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంటే. ఎప్పటి నుంచి? స్కూల్ నుంచి కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్. బ్యాక్ బెంచే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అసెంబ్లీలో కూడా బ్యాక్ అసెంబ్లీలో బెంచ్. కూడా బ్యాక్. హ్మ్. అంటే అంటే విధి అనేది ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది అంటే, మనం చేసే పనులు బట్టి, మనం చేసేదాన్ని బట్టి ఖచ్చితంగా ఆ ఇదైతే మనకు ప్రజల్లో కూడా ఆ వ్యతిరేకత బాగా కనపడింది. హ్మ్. అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నవంబర్ 21 అనుకుంటా, 2021లో హ్మ్. ఆ టైంలో ఆయన అసెంబ్లీలో సాక్షిగా ఆయన ఏదైతే చెప్పి బయట వచ్చారో, హ్మ్. ఇది శాసనసభ కాదు కౌరవ సభ అని. అవును. గౌరవ సభ కాదు, కౌరవ సభ అన్నారు. ఆ, అని బయట వచ్చారో అప్పటి నుంచి కూడా అవును. ఈ ప్రజల్లో అయితే ఈ సభలో ఇలాంటి మాటలు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారనేది అయితే అవును. అందరికీ బాధ వేసింది. అవును. దాని మ్యాండేటరీ ఈ రోజు మనం ఇది చూస్తున్నాం. దాంతో పాటు లోకేష్ గారి పాదయాత్ర బాగా కలిసి వచ్చింది. అవును. ఇవ్వగలం. బాబు గారిని అరెస్ట్ చేయటం అంటే ఇంకా అసలు మనం అంటే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ కూడా స్పందించిన టైం వచ్చింది అది. అవును. పార్టీలకు అతీతంగా హ్మ్. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తప్ప మీద అన్ని పార్టీలో వాళ్ళు దాని గురించి ఖండించడం జరిగింది. ఓకే. అది జరిగిన తప్పు అనేది, హ్మ్. అంటే అక్రమ అరెస్ట్ అనేది అందరూ అందరికి అర్థం మాట్లాడారు, చేసుకున్నారు. అందరూ అర్థమైంది. సో ప్రజలకి అర్థమైంది. దాని రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పక్కగా కంటికి కనపడింది కదా. అవును. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయకూడని పనులన్నీ చేసి అదే శాసనసభ సాక్షిగా చేశాడో అదే ఇప్పుడు ఆయన కళ్ళకు కనపడుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా మాటలు తడబడుతున్నాడంటే అవును. ఆయన అంటే ఇప్పుడే పేరులోనే. కొంచెం బ్రేకింగ్ మనం చూసుకున్నట్టయితే మేడం, అసెంబ్లీ వెనక గేట్ నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోకి జగన్మోహన్ రెడ్డి గతంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్ళేవాడు జగన్. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని బయట నుంచి అసెంబ్లీకి వెళ్ళిపోయాడు జగన్. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన సభలోకి వెళ్ళని, అసెంబ్లీలోకి వచ్చినా కానీ సభలోకి ఆయన వెళ్ళలేదు. కరెక్ట్ గా సభ ప్రారంభం 5 నిమిషాలకి లోపలికి వచ్చాడు ప్రాంగణానికి. తన ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు సభలోకి అడుగు పెట్టాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడో లోపల అడుగు పెట్టాడు. దాంతో బట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా ఛాంబర్కి వెళ్ళిపోయాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభలో కూర్చోకుండా ఛాంబర్కి వెళ్ళిపోయాడంటే, అంటే
ప్రజాస్వామ్యంలో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, కరెక్టే. గెలిచిన తర్వాత అక్కడ జరుగుతుంది కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి అని అనుకో. ఆయన లేకుండా వెళ్ళిపోయారు అనుకోవచ్చా దీన్ని? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూర్చోవటానికి కూడా ఇటేమో ఇష్టపడలేదు. 164 మంది, వీళ్ళేమో 11 మంది. అంటే 2019లో కూడా సేమ్ పొజిషన్ కదా వీళ్ళది. కాదు, ఇప్పుడు ఈయనే వెళ్ళిపోతే ఆ 10 మంది కూడా ఎందుకుంటారు? వాళ్ళు కూడా వెళ్ళిపోతారంటారా? ఇంకెట్లాగే ఉంది కదా. ఆ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడే అక్కడ లేకుండా ఉంటే, వాళ్ళ లీడర్ అక్కడ లేకుండా ఉంటే వాళ్ళు ఉంటారా? వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక డైరెక్షన్ ఇచ్చేదానికి ఒక నాయకుడు కరెక్ట్ వేలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఆ వేలో లేడు, అది ఎప్పుడూ లేదు. సో ఇంక ఇప్పుడు వచ్చేది ఏంటి, అధికారం ఉంటే ఆర్భాటం చూపెట్టడం, అధికారం లేకపోతే పిల్లిలాగా ఉండటం లాగా కనపడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలో. అంటే మాటలు తడపట్టమే కానివ్వండి, అక్కడ కూర్చోవటం కూడా భయపడే పరిస్థితి. నిన్న మొన్నేమో బయటేమో వాళ్ళ నాయకులంతా రోజా కానివ్వండి, కోడాలి నాని మళ్ళీ భజన మొదలు పెట్టారు. అదే అసెంబ్లీలో వాళ్ళు ఉండాలి ఇప్పుడు బాగుండేది. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళే పాపం అమాయకులు వచ్చి తగులుకున్నట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఉంటే బాగుండేది అసెంబ్లీలో. కరెక్ట్ టైంకి వాళ్ళు మిస్ అయ్యారన్నట్టే కనపడుతున్నారు. అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో అసెంబ్లీ కార్యక్రమాలు మనం అంతమంది చూసుకున్నట్టే చాలా హుందాగా జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా మనం దానికని చూసి నేర్చుకున్నాం సబ్జెక్ట్. బట్ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదనుకోవచ్చా? అంటే ఈ 5 years కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దాంట్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధంగా ముందుకెళ్తారు అంటే ఏం చెప్తారండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లా కనిపిస్తుంది అంటే జనంలోకి వెళ్ళిపోయి ఏదో ఇప్పుడు తప్పించుకోవటం కూడా కాదు, అది ఒక టైం చెల్లుతుంది. ప్రతిసారి అలాంటి జిమికలు చెల్లవు కదా. సో ఒకసారి చేశారని చెప్పేసి ప్రతిసారి జరిగేది కాదు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆయన అసెంబ్లీలో ఆయనకంటూ పులివెందుల ప్రజలు ఏదో ఒకటి గెలిపించారు, ఎంతో అంత మెజార్టీ ఇచ్చారు, గెలిపించారు. కానీ అక్కడ వచ్చి ఆయన వాయిస్ వినిపించాలి కదా. అది వినిపిస్తాడా అంటే, ఆయనకి ఇది వరకు ఖచ్చితమైన అపోజిషన్ 2014లో ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాలా. అప్పుడు అపోజిషన్ లీడర్ కదా. సో ఆయనకంటూ మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ చేసే అధికారం ఉంది. సో ఆ టైమే ఆయన మాట్లాడలేదు, భయపడి వెళ్ళిపోయాడు. సో ఇంక ఇప్పుడు ఉంటాడా అని అంటే ఇప్పుడు అసలే ఉండేటట్టే కనపడటంలా. అది కూడా కరెక్ట్ టైంకి వచ్చి అటెండెన్స్ వేసుకున్నాం స్కూల్లో గేట్, అంటే స్కూల్లో పిల్లలు కాదు, బయట వెళ్ళిపోయినట్టు ఏదో అసెంబ్లీలో వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసేసి అట్లాగా మళ్ళా వెళ్ళిపోయినట్టు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకి ఇంకా అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశాలు లేనట్టే ఉంది. ఒకవేళ నిజంగా ఆయన గానీ బాధ్యత కలిగిన పౌరుడు లాగా అనిపించుంటే ముందే వచ్చి కూర్చొని ఉంటాడు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఉంటాడు, ఇంకో అరగంట కూర్చుంటాడు, తర్వాతైనా వెళ్తారు. ఎందుకంటే ఇంకో నలుగురు చేసే వరకు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంత టైము ఒకవేళ నీకు ఉండటానికి ఇష్టం లేకపోతే అలా అయినా అట్లీస్ట్ ప్రొసీజర్ అదైనా ఉంటది. కానీ అదేంటో ఆయన పేరు వచ్చినప్పుడు లోపలికి రావటం, ఆయన ప్రమాణ స్వీకారం చేసేయంగానే వెళ్ళిపోవటం, ఆయన అక్కడ తడబడిన మాటలే కానివ్వండి. అంటే ఇప్పటికీ చాలా సార్లు ప్రమాణ స్వీకారం చేశారు, అసెంబ్లీకే కానివ్వండి, పార్లమెంటరీకి కూడా వెళ్ళిన వ్యక్తి. అంత ఒక భయంగా భయపడుతున్నాడు, పేరు మర్చిపోయేంత భయం. ఆయన పేరు ఆయన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా స్పష్టంగా పలకలేకపోవటమే కానివ్వండి. అంటే ఒక కాన్ఫిడెంట్ అనేది మిస్ అయిపోయింది ఆయనలో. సో ఇప్పుడు రేపు పొద్దున ఈ అసెంబ్లీ సాక్షిగా నేను ఏం మాట్లాడగలుగుతాను? నీ పేరే నువ్వు కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం రోజు చెప్పుకోలేని వ్యక్తివి, నువ్వు అసెంబ్లీ సాక్షిగా వచ్చి రేపు పొద్దున నువ్వేం వాయిస్ ఇస్తావు? సో ఈ ప్రజలకి గొంతుక్క ఏం నిలబడగలుగుతావు? ఆ ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. అంటే నీలో ఎంత భయం అంటే నువ్వు పదవిలో ఉంటేనే లోపల ఉంటావు, లేకపోతే ఇంకా నువ్వు మిగతా ఏమి పట్టించుకోవా? శాసనాలలో అవచ్చు శాసనసభ నిబంధనలు గానీ ఇప్పుడు అనిపిస్తుంది కదా. 151 ఎమ్మెల్యే ఉండి పక్కన నుంచి ఇంకో 2 ఎమ్మెల్యేలు తీసుకొని ఇలా ఉన్నప్పుడు నేను పులిలాగా కూర్చొని భజన చేస్తాను. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అలా అనుకోలేదు కదా. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా కోడాలి నానితో ఎన్ని మాట్లాడిచ్చావు, అట్లాంటి మాటలున్నా కూడా ఆయన ఉన్నారు అసలు అక్కడ నుంచి అందరినీ తీసుకెళ్లి బయట పడేయించాం, ఎమ్మెల్యేలందరినీ కూడా సెక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళు అడ్డుపడుతున్నారు. అట్లా ఎన్ని రకాల దుర్మార్గాలు చేసినా వాళ్ళు ఎవ్వరు వెనకడుగు వేయలే, వచ్చారు ఉన్నారు. కానీ నువ్వు మాట్లాడే ఒక్క మాట మూలనే బాబు గారు ఆ రోజు శబ్దం చేశారు. కానీ అంతవరకు అయితే కూడా వచ్చారు కదా. అంతకుముందు ఇంకా నువ్వు చాలా మాటలు మాట్లాడేవు కదా.
లోకేష్ గారి గురించి మాట్లాడారు. అలాంటి అలాంటి కొడుకును కన్నారు, ఓడిపోయాడు మంగళగిరిలో, అలాంటి అసమర్థుడు అన్న మాటలు ఇప్పుడు అదే మాట్లాడారు. కొడుకు గెలిపించాడు, లోపలికి వచ్చినాడు. అదే కొడుకు ఈ రోజు పాదయాత్ర చేసి గెలిపించి పార్టీనంతా గెలిపించి అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన కూడా 91,000 ఓట్ల మెజార్టీతో గెలవటం అనేది అసెంబ్లీలో సామాన్యమైన విషయం కాదు కదా. ఈరోజు అసెంబ్లీలో ఆ పరిస్థితి, ఒక తండ్రిని ఆ స్థాయిలో కూర్చోపెట్టారు. సో నిజంగా గ్రేట్ థింగ్. అంటే అతను గోల్డెన్ స్పూన్ కదా లోకేష్ గారు. అలాంటి ఆయన కష్టాలు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా ఆయనకి అన్ని అవగాహన ఉంది కాబట్టి ఈ యువగలం పాదయాత్ర టైంలో వర్షమైనా ఎండైనా ఏదైనా తట్టుకొని వెళ్ళటం, అది కూడా కాకుండా వీళ్ళు పెట్టిన ఇబ్బందులే కానివ్వండి, వైసీపీ వాళ్ళు ఎక్కడ అసలు మీటింగ్లు పెట్టుకోనివ్వలేదు. పాదయాత్ర టైంలో అడ్డంకులు కలిగించారు, రాళ్లతో దాడి చేశారు, కరెంట్ లేకుండా తీసేశారు. ఇలాంటివి ప్రతి చోట ప్రతిదీ జరిగినా కూడా ఆయన అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి గొంతుకై వినిపించాడు, తన వాయిస్ వినిపించాడు. సో ఈ రోజు ఆ తండ్రిని ఆ స్థానంలో కూర్చోపెట్టగలిగారు, ఆయన భారీ మెజార్టీతో గెలవగలిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేరని మాట్లాడిన వాళ్ళందరూ రానే లేదు అసెంబ్లీకి. ఆయన టచ్ చేయలేరు అన్న వాళ్ళందరూ అసెంబ్లీకి రాను కూడా లేదు. ఈయన గేట్ లోపలికి కూడా రానివ్వలేను అని అన్న ఆయన ఈయన ఉప ముఖ్యమంత్రిగా వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు. వీళ్ళేమో బయటే సంతకాలు పెట్టి బయటే కారు వదిలిపెట్టి లోపల నడుచుకుంటూ పరిస్థితి వీళ్ళకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. సో అంతా మనం మాట్లాడే దేవుడు స్క్రిప్ట్ అంటారు ఇది కూడా. ఖచ్చితంగా మనం చేసే తప్పు ఒప్పులు అనేటివి కూడా కొన్ని నిలబడతాయి. అదే ప్రజల తీర్పు. దేవుడు అనేది దేవుడుగా వచ్చి ఏం చూపెట్టరు, అది ప్రజల్లోనే నుంచే వచ్చినది, ప్రజల్లోనే మార్పు కోరుకున్నారు. సో అది ఖచ్చితంగా ఆయన కళ్ళ ముందు, అంటే ఒక 4 నెలల క్రితం ఎలాంటి పొజిషన్, 4 నెలలు ఇప్పుడు పొజిషన్ అది కళ్ళకి కనపడిపోయింది. ఈ రోజు కనపడిపోయింది కదా. ఇంపాసిబుల్, మారే ప్రసక్తే లేదు. అది మీరు అనుకుంటున్నారేమో కానీ అంటే బై నేచర్ అలాంటిగా ఉంది. సో వాళ్ళే చెప్తున్నారు కదా. కాకపోతే ఇప్పుడు విధిలేని పరిస్థితులు ఏదో ఒక దానిలో వెళ్ళటమో మధ్య అవటం ఏదో ఒకటి జరుగుతాయేమో కానీ బై నేచరే ఆయన మెంటాలిటీ అలాగనే అనిపిస్తుంది. అంటే అంత మారేటట్టుంటే కుటుంబం వదిలేదు కదా, తల్లి చెల్లి కూడా. సో ఇవన్నీ చూస్తుంటే బై నేచర్ ఆయన అంతేనేమో, బై మ్యానుఫ్యాక్చరే. ఓకే ఓకే ఓకే.